హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ అగైన్. సో ఇవాళ ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది గైస్. ఈ వీడియోలో మనమైతే వార్ 2 వర్సెస్ కూలీ మూవీ అనాలిసిస్ అయితే చేద్దాం. అసలు ఏ మూవీ ఎలా ఉండబోతుంది అనేసి. సో ఎన్నాళ్ళీ హింస, ఎన్నాళ్ళీ రక్తపాతం. He who holds the sword, he'll bite the sword. సో ఈ వీడియో కోసం కొంచెం డెప్త్‌గానే ఆ కైండ్ ఆఫ్ రీసెర్చ్ కూడా చేశా. సో ఈ వీడియోలో చెప్పే పాయింట్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటాయి గైస్. సో లాస్ట్ దాకా అయితే స్టిక్ అయితే ఉండండి. అండ్ మనం ఏమాత్రం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేసేద్దాం గైస్. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ కొత్తగా వస్తే మాత్రం ఛానల్‌కెళ్ళి కంటెంట్ చూడండి. నచ్చితే డెఫినెట్‌లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమాత్రం లేకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. ఈ అనాలిసిస్‌ని మనమైతే కొన్ని పాయింట్స్‌లా అయితే డివైడ్ చేసుకుందాం. సో, మనం పాయింట్స్‌లా డివైడ్ చేసుకొని డిస్కస్ చేస్తే చాలా క్లియర్‌గా అయితే మీకు గూడా అర్థమవుతుంది. సో, ఏ మూవీ కోసం ఆడియన్స్ ఎక్కువ వెయిట్ చేస్తున్నారు, ఏ మూవీకి ఎక్కువ కనెక్ట్ అవుతున్నారని మీకు గూడా అర్థమవుతుంది. సో, దాన్ని బట్టి మనకి ఏ మూవీ క్లియర్‌గా కైండ్ ఆఫ్ అడ్వాంటేజ్ ఉండొచ్చు. ఈ 2 మూవీస్ రిలీజ్ అయినప్పుడు అనే దాని కోసం మనకి ఒక బెటర్ ఐడియా అయితే వస్తుంది. సో, దాంట్లో ఫస్ట్ పాయింట్ తీసుకుంటే క్యాస్ట్ అండ్ క్రూ. సో, ఇక్కడ మనకి 'వార్ 2'లో చూసుకుంటే ఆల్రెడీ 2 ఎస్టాబ్లిష్డ్ అండ్ 2 బిగ్గెస్ట్ స్టార్స్ మన ఇండియాలో అయితే ఈ 'వార్ 2'లో అయితే ఉన్నారు. మనకిక్కడ తెలుగులో 'ఎన్టీఆర్' గారు చూసుకున్నా, అక్కడ హిందీలో 'హృతిక్ రోషన్' గారు చూసుకున్నా ఆల్రెడీ ఇద్దరు ఎస్టాబ్లిష్డ్ హీరోసే. ఇద్దరికి గట్టిగానే మార్కెట్ అయితే ఉంది. బట్ ఇక్కడెక్కడ డిఫరెన్స్ క్రియేట్ చేస్తుందిరా అంటే 'కూలీలో' ఒకసారి చూడండి. 'కూలీలో' మనకున్న కైండ్ ఆఫ్ క్యాస్ట్ అండ్ క్రూ చూసుకుంటే తమిళ్‌లో ఆఫ్‌కోర్స్ చెప్పాల్సిన అవసరం లేదు. 'రజనీకాంత్' గారున్నారు. ఆయన మార్కెట్ ఇప్పటికి కూడా గ్రాడ్యువల్‌గా ఇంక్రీజ్ అవుతూనే వెళ్తుంది. ఎన్ని ఫ్లాప్స్ పడినా కూడా. ఈ రీసెంట్ టైమ్స్‌లో అంత మంచి హిట్స్ అయితే లేవు. పాస్ట్ 'జైలర్' చూసుకుంటే తప్ప. ఐ మీన్ ఆల్మోస్ట్ 2, 3 ఇయర్స్ అయిపోయింది. ఒక మంచి హిట్ పడి దట్ టూ 2, 3 ఇయర్స్ అయినా కూడా ఆ కైండ్ ఆఫ్ మార్కెట్ అనేది గ్రాడ్యువల్‌గా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తున్నారు. అండ్ మనకి తెలుగులో అయితే 'నాగార్జున' గారున్నారు. ఆయన కూడా ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఒక సూపర్ స్టారే. అండ్ మనకి హిందీలో మెయిన్‌గా 'అమీర్ ఖాన్' గారున్నారు. మనమైతే ఆయన గురించి మర్చిపోకూడదు. అండ్ మనకి కన్నడలో చూసుకుంటే ఆ కైండ్ ఆఫ్ 'ఉపేంద్ర' గారున్నారు. అండ్ మలయాళంలో మనకి ఆ కైండ్ ఆఫ్ స్టార్ పేరు తెలీదు గానీ, మనకి ఈ మధ్య అయితే అయితే చేస్తున్నారు. 'మంజుమల్ బాయ్స్‌లో' ఎవరైతే ఉన్నారో ఆయనకు కూడా ఒక మంచి ఆ కైండ్ ఆఫ్ ఒక బ్రాండ్ వాల్యూ అయితే వస్తుంది. సో, ఇక్కడ మనకి ఆ డిఫరెన్స్ ఎక్కడ క్లియర్‌గా అయితే అర్థమవుతుంది గైస్. ఇన్ని స్టార్స్ ఈ 'కూలీలో' ఉండడం వల్ల డెఫినెట్‌లీ ఆ కైండ్ ఆఫ్ మార్కెట్ మీద ఆ కైండ్ ఆఫ్ ఎఫర్ట్ అయితే డెఫినెట్‌లీ పడుతుంది. సో, అదే మనకి క్లియర్‌గా ప్రీ బుకింగ్స్‌లో కూడా కనిపిస్తుంది. సో, నేను ఈ వీడియో చేసే ముందు ఆ కైండ్ ఆఫ్ డిఫరెంట్ ప్లేసెస్‌లో ప్రీ బుకింగ్స్ ఎలా జరుగుతున్నాయని చూస్తే ఆల్మోస్ట్ 45-50% 'వార్ 2' కన్నా కూడా చాలా గట్టిగా అయితే అవుతున్నాయి గైస్. 'కూలీ'కైతే ప్రీ బుకింగ్స్. సో, దాంట్లో అయితే తప్పు లేదు. ఎందుకంటే ఆ కైండ్ ఆఫ్ హైప్ అనేది ఆ మూవీకి ఫస్ట్ నుంచే ఉంది. దట్ టూ అందరికీ ఆ కైండ్ ఆఫ్ డైలమాలో అయితే ఉన్నారు. ఇది ఎల్‌సీయూ కాదా? అవునా? అనేసి. సో, దానివల్ల కూడా జనాలైతే అయితే హైప్ అయితే అయ్యి ఉన్నారు 'కూలీ' మూవీకి. దట్స్ ద ఫ్యాక్ట్ గైస్ మనమైతే ఒప్పుకోవాలి. బట్ నేను జస్ట్ 1-2 డేస్ నుంచి చూస్తుందేంట్రా అంటే 'వార్ 2' కూడా గట్టిగానే స్టార్ట్ అయితే అవుతున్నాయి. ఎవరెన్ని మాట్లాడుకున్నా బొమ్మ తిరిపోయింది. పండగ చేసుకోండి. సో, స్లోగా స్టార్ట్ అయినా గూడా ఆ కైండ్ ఆఫ్ పికప్ ఎలా ఉందిరా అంటే, చాలా ఫాస్ట్‌గా అయితే గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్ అయితూ పోతుంది. సో, ఇంక మనమైతే చూడాలి. మూవీ రిలీజ్ అయ్యే జస్ట్ 1 డే ముందు ఆ కైండ్ ఆఫ్ 'కూలీలో' 80% మ్యాచ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. 'వార్ 2' కైతే ప్రీ బుకింగ్స్. ఇంకెలాగో రిలీజ్ అయిన తర్వాత మనకి టాక్ బట్టి ఆ కైండ్ ఆఫ్ షిఫ్ట్ అయితే అయిపోద్ది మూవీస్‌లో. బట్ ఇప్పటి వరకు ప్రీ బుకింగ్స్ చూసుకుంటే మాత్రం 'కూలీనే' టాప్‌లో అయితే ఉంది. దట్స్ ఫర్ ష్యూర్. యెస్. మన దాంట్లో సెకండ్ పాయింట్ విషయానికొచ్చేస్తే, నాకు తెలిసి ఇదే మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ గైస్ మనకి. ఈ 2 మూవీస్‌లో ఏది ఎక్కువ నెక్స్ట్ లెవెల్‌కి ఎళ్తుంది అనేది దీని మీద డిపెండ్ అవుతుంది. అందుకే దీన్ని సెకండ్ పాయింట్‌లోనే పెడుతున్నా. అదేంట్రా అంటే డైరెక్టర్ ఎక్స్‌పీరియన్స్. మనకి క్లియర్‌గా ఇక్కడ మనకి ఆ కైండ్ ఆఫ్ 'లోకేష్' గారి ఎక్స్‌పీరియన్స్ అయితే క్లియర్‌గా అయితే తెలుస్తుంది గైస్. ఎందుకంటే 'లోకేష్' గారు ఆల్రెడీ ఈ కైండ్ ఆఫ్ వరల్డ్‌ని ఆల్రెడీ బిల్డ్ చేసి పెట్టేసారు. లైక్ 'ఎల్‌సీయూ'. సో, ఈ 'కూలీ' అనే మూవీ ఎల్‌సీయూ కనెక్ట్ అయినా, అవ్వకపోయినా ఆల్రెడీ ఇటువంటి కైండ్ ఆఫ్ జోనర్స్‌ని నీట్‌గా చాలా అయితే హ్యాండిల్ చేశారు. స్టార్టింగ్ ఫ్రమ్ 'ఖైదీ' తీసుకున్నా, 'విక్రమ్' తీసుకున్నా, 'లియో' గాని. 'లియోకి' ఆ కైండ్ ఆఫ్ మిక్స్డ్ రివ్యూ వచ్చింది కరెక్టే గానీ, మరీ వరస్ట్ ఫిల్మ్ అయితే కాదు గైస్. 'లియో' డెఫినెట్‌లీ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ గుడ్ ఫిల్మ్. అదైతే మనం క్లియర్‌గా అయితే చెప్పొచ్చు. సో, ఇటువంటి కైండ్ ఆఫ్ జోనర్‌లో ఆల్రెడీ ఆయన సక్సెస్ అయితే చూసారు.
సో, ఆయనకైతే తెలుసు ఈ మూవీని ఎలా హ్యాండిల్ చేయాలి అనేసి. సో, డెఫినైట్‌లీ దాన్ని నీట్‌గా డెలివర్ చేస్తారని నేనైతే డెఫినైట్‌లీ అనుకుంటున్నా. సో, హోప్‌ఫుల్లీ దీంట్లో ఎల్‌సీయూ కూడా కనెక్ట్ అయితే మాత్రం ఆయన మాస్టర్ మైండ్‌కి ఇంక మూవీ అయితే మాత్రం డెఫినైట్‌లీ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. బట్ 'లియోలో' ఆయన చేసిన మిస్టేక్ ఏంట్రా అంటే ఆడియన్స్ ఎక్స్‌పెక్టేషన్స్‌ని రీచ్ అవ్వలేకపోయారు గైస్. అదైతే క్లియర్‌గా నేనైతే డిసప్పాయింట్ అయితే అయ్యా. ఎందుకురా అంటే ఇప్పుడు ఆడియన్స్ 10/10 ఆ కైండ్ ఆఫ్ ఎక్స్‌పెక్టేషన్స్‌తో వెళ్ళినప్పుడు మీరు అట్‌లీస్ట్ ఒక 8, 7 అన్న మ్యాచ్ అయితే అవ్వాలి. సో, 'లియోకి' ఆ కైండ్ ఆఫ్ ఆడియన్స్‌కైతే 'విక్రమ్' చూసిన తర్వాత 'లియో' మీద చాలా ఎక్కువైతే అయిపోయాయి. సో, దాన్నెందుకో ఆయన ఫుల్‌ఫిల్ అయితే చేయలేకపోయారు. లాస్ట్‌లో ఆ కైండ్ ఆఫ్ 'కమల్ హాసన్' గారి నుంచి కాల్ రావడం, ఆ కైండ్ ఆఫ్ సీన్ పెట్టినా కూడా ఆ కైండ్ ఆఫ్ జనాలకైతే అంతగా అయితే అనిపించలేదు. సో, ఆ కైండ్ ఆఫ్ డిసప్పాయింట్‌మెంట్ అయితే ఉండింది. సో, దాన్ని ఈ మూవీలో డెఫినైట్‌లీ కవర్ చేసుకుంటారు. బెటర్‌గా తీసుంటారని నేనైతే అనుకుంటున్నా. సో, చూద్దాం ఇంకెలా ఉంటుందనేసి. ఆన్ ద అదర్ సైడ్ 'వార్ 2' అయాన్ మనకి డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఈయనైతే మనకి ప్రీవియస్‌గా 'బ్రహ్మాస్త్ర' ఫిల్మ్ అయితే తీశారు గైస్. 'బ్రహ్మాస్త్ర' ఫిల్మ్ పర్సనల్‌గా నాకైతే చాలా ఇష్టం. ఈ మూవీకి ఆ కైండ్ ఆఫ్ నెగటివిటీ వచ్చింది గానీ, ఆ కైండ్ ఆఫ్ విజువల్స్ గానీ, స్టోరీ లైన్ గానీ, మూవీలో ఆ కైండ్ ఆఫ్ సినిమాటోగ్రఫీ గానీ, ఎవ్రీథింగ్ చాలా బా అయితే అనిపించింది నాకైతే మాత్రం మూవీ చూస్తున్నప్పుడు. సో, నాకైతే ఈయన మీద కూడా హోప్ అయితే ఉంది. మరీ 'లోకేష్' గారిలా అంత ఎక్స్‌పీరియన్స్ లేకపోయినా కూడా నాకైతే కొంచెమైతే హోప్ అయితే ఉంది. బట్ ఇక్కడ క్లియర్‌గా అయితే మనకి 'లోకేష్' గారైతే డిఫరెన్స్ అయితే క్రియేట్ చేస్తారు. సో, ఈ సెకండ్ పాయింట్‌లో క్లియర్‌గా ఈ 'కూలీ'కి అడ్వాంటేజ్ ఏంట్రా అంటే 'లోకేష్' గారు. సో, ఆ కైండ్ ఆఫ్ మనమైతే డిఫరెన్స్ అయితే క్లియర్‌గా అయితే అబ్జర్వ్ అయితే చేయొచ్చు. అండ్ వెన్ కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్ విచ్ ఈస్ ఇప్పటిదాకా మనకి రిలీజ్ అయిన ఆ కైండ్ ఆఫ్ కంటెంట్ ఫ్రమ్ బోత్ ఫిల్మ్స్ చూసుకుంటే ఇప్పుడు రీసెంట్‌గా రిలీజ్ అయిన ట్రైలర్స్ ఏవైతే ఉన్నాయో బోత్ ఫిల్మ్స్ డెఫినైట్‌లీ 2 డిసప్పాయింట్‌మెంట్‌గానే అయితే ఉన్నాయి గైస్. ఎందుకంటే ఆ కైండ్ ఆఫ్ ఇనీషియల్‌గా 'కూలీకి' చాలా హైప్ ఉండే టీజర్ ఉన్న తర్వాత. కానీ ట్రైలర్ అయితే మాత్రం ట్రైలర్ చూసిన తర్వాత మెజారిటీ అందరికీ ఆ కైండ్ ఆఫ్ ఏంట్రా ఇలా ఉంది. నెక్స్ట్ లెవెల్ ఆ కైండ్ ఆఫ్ 'విక్రమ్' లాగా నెక్స్ట్ లెవెల్ తీస్తారు ట్రైలర్ కట్‌ని అనుకుంటే ఇలా తీశారేంది ఆ కైండ్ ఆఫ్ ఫీల్ అయితే వచ్చింది. కానీ దీని గురించి నేనైతే విన్నా, చూసా గూడా ఆ కైండ్ ఆఫ్ ఆర్టికల్స్‌లో. లోకేష్ గారే ఆ కైండ్ ఆఫ్ ట్రైలర్ కట్‌నయితే తీసి చూపిచ్చారు అన్నట్టుగా అయితే అనిపిస్తుంది. ఎందుకంటే ఆ కైండ్ ఆఫ్ హైప్ ఇప్పటికే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది 'కూలీ' పైన. సో, దాన్ని మరీ ఆడియన్స్ ఎక్స్‌పెక్టేషన్స్ ఇంకా పెంచేయకూడదు అన్నట్టుగా ఆ కైండ్ ఆఫ్‌లా చేశార్రా అన్న ఫీలింగ్ అయితే వచ్చింది గానీ, ఇది ఎంతవరకు కరెక్టో నాకైతే అర్థం కావట్లేదు. డెఫినైట్‌లీ ఆ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ అయితే ఉంటది కొంచెం ఆ కైండ్ ఆఫ్ బుకింగ్స్ పైన. దట్ టూ ఇంత హైప్ ఉన్న ఫిల్మ్స్‌కి ఇంకా బెటర్ ట్రైలర్ కట్టిస్తే ఆ కైండ్ ఆఫ్ క్లియర్ డిఫరెన్స్ అయితే కనిపిచ్చేది. అప్పుడు 'వార్ 2'కి, 'కూలీకి'. బట్ ఇప్పుడు 2 ట్రైలర్స్ ఆ కైండ్ ఆఫ్ చాలా తక్కువైతే అనిపిస్తున్నాయి నాకైతే మాత్రం. దట్ టూ 'వార్ 2' కన్నా 'కూలీ' ట్రైలర్ కొంచెం బెటర్. మరి తోపు లెవెల్ ట్రైలర్ అని చెప్పలేం గానీ 'వార్ 2'తో కంపేర్ చేస్తే కొంచెం బెటర్ ట్రైలర్ 'కూలీ' ఫర్ షూర్. సో, ఇప్పుడు మన స్టోరీ లైన్స్ విషయానికొచ్చేస్తే ఫస్ట్ అయితే 'వార్ 2' చూద్దాం. యాజ్ ఇట్ ఈస్ మనకి ఎప్పటిలాగే 'వార్ 1'లో ఉన్నట్లే ఇక్కడైతే మనకి 'హృతిక్ రోషన్' గారిని పట్టుకోవడానికి ఆ కైండ్ ఆఫ్ 'ఎన్టీఆర్' గారు రావడం. సో, వాళ్ళ మధ్య సీన్స్, ఫైట్స్, యాక్షన్స్ ఇవే అయితే ఉంటాయి. సో, మనకది తెలిసిందే క్లియర్ కైండ్ ఆఫ్ స్టోరీ లైన్. బట్ వెన్ కమింగ్ టు 'కూలీ'కొచ్చేస్తే ఈ ట్రైలర్ చూసిన తర్వాత చాలా సార్లు నాకు అర్థమైన స్టోరీ ఏంట్రా అంటే 'నాగార్జున' గారు విలన్. అది మనకి పక్కా తెలుసు. సో, మనకి ఇక్కడ థౌసండ్స్ ఆఫ్ కూలీస్‌ని తీసుకొని వీళ్ళేం చేస్తున్నార్రా అంటే ఒక 'కేజీఎఫ్' లాంటి కోల్ అయితే ఉంది. సో, 'కేజీఎఫ్‌లో' మనకి ఎట్లయితే గోల్డ్ చేస్తారో సో, ఇక్కడ కూడా కానీ ఈ మూవీ రిలేటెడ్ వాచెస్ అని చెప్పారు గానీ, ఈ కోల్‌లో ఆ కైండ్ ఆఫ్ గోల్డ్ పార్టికల్స్ ఏదో దొరుకుతున్నాయి గైస్. సో, దాన్ని ఈ వాచెస్‌లో పెట్టి ఏదో చేస్తున్నారు. సో, ఆ కైండ్ ఆఫ్ స్టోరీ అన్నట్లుగా నేనైతే చూసా. సో, నాకు కూడా అదే అనిపిస్తుంది లాజికల్‌గా. సో, ఇక్కడ మనకి ట్రైలర్‌లో కూడా చూపిచ్చారు. 'సత్యరాజ్' గారు ఆ కైండ్ ఆఫ్ ఏదో చేస్తున్నారు. ఒక ఎక్స్‌పెరిమెంట్ కైండ్ ఆఫ్. ఆయన కూడా ఆ గోల్డ్ పార్టికల్‌ని తీసుకెళ్ళడానికి ఇక్కడికొచ్చి ఇక్కడ దొరికిపోవడం. సో, తనని హెల్ప్ చేసి కాపాడడానికి 'రజనీకాంత్' గారు ఇక్కడ కూలీగా వచ్చి చేరడం. సో, కానీ తనకి తెలియనిదేంట్రా అంటే 'రజనీకాంత్' గారికి 30 ఇయర్స్ ముందు ఆ కైండ్ ఆఫ్ ఏదో జరిగింది. ఆ కైండ్ ఆఫ్ ఫ్లాష్ బ్యాక్ ఉంది. సో, దాన్ని దీన్ని మొత్తం లింక్ చేసి ఒక ప్రాపర్ సెటప్‌లో క్రియేట్ చేయబోతున్నారని నాకైతే అనిపిస్తుంది. సో, ఇక్కడ ఎల్‌సీయూని కూడా కనెక్ట్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి గైస్. మరి మనం డెఫినిట్‌గా అయితే చెప్పలేం. యెస్, లోకేష్ గారైతే దీనికి ఎల్‌సీయూతో ఎటువంటి కైండ్ ఆఫ్ సంబంధం లేదని చెప్పేసారు గానీ, ఆయన ప్రీవియస్‌గా లియోకి గూడా అలాగే చెప్పారు. సో, మనమైతే ఆయన చెప్పిన దాన్ని నమ్మడానికి లేదు. బట్ హోప్‌ఫుల్లీ ఎల్‌సీయూ కనెక్ట్ అయితే మాత్రం డెఫినైట్‌లీ ఆ కైండ్ ఆఫ్ ఎడ్జ్ అయితే క్రియేట్ చేస్తుంది గైస్ 'వార్ 2'తో కంపేర్ చేస్తే.
సో, ఇప్పుడు ఈ 3 పాయింట్స్ చెప్పేసాం. ఇప్పుడేంట్రా ఫైనల్ టేక్ అవే ఏంటి? ఏ మూవీకి అడ్వాంటేజ్ ఉందంటే మాత్రం ఇప్పటిదాకా రిలీజ్ అయిన ఆ కైండ్ ఆఫ్ ట్రైలర్ స్టఫ్ చూసుకున్నా, కైండ్ ఆఫ్ క్రూ అండ్ క్యాస్ట్ చూసుకున్నా, ఎస్పెషల్లీ సాంగ్స్ చూసుకున్నా, క్లియర్ ఇప్పటిదాకా అయితే మాత్రం ఎడ్జ్ అయితే మాత్రం 'కూలీ'కే ఉంది గైస్. బట్ మనకి వన్స్ మూవీ రిలీజ్ అయ్యి ఆ ఫస్ట్ షో ఎప్పుడైతే పడుతుందో అక్కడ గానీ ఒకవేళ 'వార్ 2' గానీ ఫుల్ పాజిటివ్ టాక్ వస్తే మాత్రం క్లియర్ డామినెన్స్ అయితే మాత్రం క్రియేట్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో, ఎందుకంటే 'హృతిక్ రోషన్' గారు కంప్లీట్‌లీ నార్త్ మర్చిపోకూడదు. మన నార్త్‌లో చాలా పెద్ద స్టార్. గట్టిగా ఆ కైండ్ ఆఫ్ మార్కెట్ ఉన్న హీరో గాబట్టి వన్స్ ఆ కైండ్ ఆఫ్ మనకి ప్రీవియస్‌గా కూడా పర్ఫెక్ట్ హిట్ పడి చాలా ఇయర్స్ అయితే అయిపోయింది 'హృతిక్ రోషన్' గారికి. సో, ఆయన కూడా చాలా గట్టిగా అయితే చూస్తుంటాడు ఈ ఫిల్మ్‌ని. సో, వన్స్ ఆ కైండ్ ఆఫ్ యునానిమస్ టాక్ వస్తే మాత్రం 'వార్ 2' డెఫినెట్‌లీ నెక్స్ట్ లెవెల్‌కైతే వెళ్తుంది. లేకపోతే యాజ్ ఇట్ ఈజ్ ఎప్పటినుంచో అందరూ హైప్ పెట్టుకున్న 'కూలీ'నే విన్ అయితే అవుతుంది. సో, అది గైస్ మన అనాలిసిస్ రిలేటెడ్ టు 'వార్ 2' అండ్ 'కూలీ' మూవీ. అండ్ మీకేమన్నా ఎక్స్‌ట్రా పాయింట్స్ ఉంటే కింద అయితే కామెంట్ చేయండి. సో, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. బై బై.